ఇలా దుర్గమ్మ యొక్క చరిత్ర వినిన తర్వాత అందరూ కూడా సౌనికాది మహామునులు ఎంతో ఆనందము చెంది అమ్మ యొక్క చరిత్ర వింటూ ఉంటే మాకు ఇంకా 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 వినాలని పరమానందము కలుగుతూ ఉంది. కాబట్టి ఆ అమ్మ యొక్క చరిత్రని అమ్మ దాక్షాయనిగా ఎందుకు అయ్యింది, ఆవిడే మరల పార్వతిగా ఎందుకోసం మారింది, ఒకానొకప్పుడు నీవే చెప్పావు సూత అని సౌనికాది మహామునులు సూతుణ్ణి, జనమేజయుడు వ్యాసుడిని అడిగారు. మహర్షి, వేదవ్యాస మహర్షి, త్రిమాతల ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారన్నావు? అమ్మ నుంచి త్రిమాతల ముగ్గురు కూడా వచ్చారు. మణిద్వీపములో అమ్మ త్రిమూర్తుల ముగ్గురికి కూడా తన దివ్య విమానాన్ని ఇచ్చి మణిద్వీపానికి రప్పించి ఆ మణిద్వీపములో త్రిమాతల ముగ్గురిని కూడా త్రిమూర్తుల ముగ్గురికి ఇచ్చి అమ్మ వివాహం చేసింది అని నీవే చెప్పావు. మరి అటువంటి ఆ అమ్మ మరల తర్వాత దక్షుడు కుమార్తె దాక్షాయని ఎలాగయ్యింది? అమ్మ నుంచి వచ్చిందని చెప్పావు, మరల దాక్షాయని ఎలాగయ్యింది? మరల ఆవిడ పర్వతపుత్రి కుమార్తె పార్వతిగా అయ్యింది. ఎలా అయ్యింది? అసలు మరలా అమ్మ ఆ దేహాన్ని విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటి? మాకు తెలియపరిచి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జనమేజయుడు వ్యాసుడిని, సూతుడిని, సౌనికాది మహామునులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు చెప్పారు, నాయన, ప్రతి కారణము వెనకాతల మనకి తెలియనటువంటి ఒక మహాకారణం ఉంటుంది. బాహ్యానికి తెలిసినటువంటి మనకు ఒక కారణం తెలుస్తుంది. ఏ పని జరిగినా, ఏ పని జరగకపోయినా ఈ కారణానికి కూడా మరొక కారణం ఉంటుంది. ఏమిటది? దాన్నే మహాకారణము అని చెప్పి అంటారు. కాబట్టి అమ్మ యొక్క ఏ ప్రతి చర్య వెనకాతల ఒకానొకప్పుడు పెద్దలు చేసినటువంటి కొన్ని తప్పులు కారణంగా అనేక అవతారాలు వచ్చాయి. కానీ పెద్దలు చేసిన తప్పులు కూడా లోక కళ్యాణము కొరకే మారతాయి. కాబట్టి ఒకానొకప్పుడు ఏమి జరిగిందంటే ఈ భూలోకంలో మొత్తం 3 కోట్ల మంది హాలాహలులు అన్నటువంటి రాక్షసులు పుట్టుకొచ్చారు. 3 కోట్ల మంది హాలాహలులు అని చెప్పంటే విషం. ఇంకా వాళ్ళు విషపూరితమైనటువంటి వ్యక్తులు అన్నమాట, మహాభయంకరమైనటువంటి క్రూరులు. ఇటువంటి 3 కోట్ల మంది పుట్టారండి. వీళ్ళు వచ్చి ఇంకా దేవతలందరినీ కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగించి బ్రహ్మ దగ్గర నుంచి వరాలు పొంది విజృంభించి అందరినీ నానా విధాలుగా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. 3 లోకాలని కూడా గడలాడించారు. 3 కోట్ల మంది వీళ్ళు. ఇంకా చేసేది లేక దేవతలందరూ కూడా అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని, అలాగే శివుడిని, విష్ణుమూర్తిని ప్రార్థన చేశారు. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కూడా, నాయన మీకేం పర్వాలేదు, ఎందుకంటే మీరు ధర్మపక్షపాతలు, ధర్మం వైపు ఉన్నారు. కాబట్టి ధర్మం ఎక్కడుంటే దైవం అక్కడ ఉంటుంది. ధర్మో రక్షితి రక్షిత అని చెప్పి అన్నారు. కాబట్టి మిమ్మల్ని వచ్చి మేము కాపాడుతాం అని చెప్పి త్రిమూర్తులు ముగ్గురు కూడా వచ్చి ఈ 3 కోట్ల మంది హాలాహలులతో గొప్ప యుద్ధాన్ని చేశారు. ఈ హాలాహలులతో యుద్ధం ఎంతకాలం జరిగిందంటే 60,000 సంవత్సరాలు జరిగిందంటండి. మన మానవ కాలమానం ప్రకారముగా 60,000 సంవత్సరాలు యుద్ధం చేశారంట త్రిమూర్తులు ముగ్గురు కూడా. అంటే బ్రహ్మదేవుడు కొంచెం ఆ యొక్క హరిహరులిద్దరు కూడా యుద్ధము చేస్తూ ఉంటే వాళ్ళకి మధ్య మధ్యలో అన్నీ అందిస్తూ ఉండేవాడు అన్నమాట. ఈయన పెద్దగా యుద్ధము చేయలేదని మనకి చెప్పబడింది. అలా యుద్ధము చేసి ఆ హాలాహలుని 60,000 సంవత్సరాల పాటు 3 కోట్ల మందితో యుద్ధము చేసి వాళ్ళందరినీ సంహరించేశారు. ఇంకా కొద్దిపాటి వాళ్ళతో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఈ ప్రధానమైనటువంటి 3 కోట్ల మంది చచ్చిపోయారు. చచ్చిపోతే ఇంకా దేవతలందరూ, ఆహా పరమేశ్వర, శంకర, నారాయణ మీరు రాబట్టి కదా 3 కోట్ల మందిని సంహరించారు. ఇది సామాన్యమైనటువంటి యుద్ధము కాదు, చాలా గొప్ప యుద్ధం. ఇన్ని సంవత్సరాల పాటు మా కోసం ఇంత యుద్ధము చేశారు అని విశేషముగా కీర్తించారంట. కీర్తించేసరికి నరుడు అంటే నారాయణుడు, శంకరుడు ఇద్దరు కూడా విజయ గర్వముతో ఆ రథాల పైన జై జై ధ్వానాలు చేస్తూ ఉంటే, పుష్పవృష్టి కురిపిస్తూ ఉంటే చాలా గొప్ప యుద్ధం చేశారు. కాబట్టి విశేషంగా జై జై ధ్వానాలు చేసుకుంటూ తీసుకొని వచ్చారు. శివుడేమో కైలాసానికి వెళ్ళాడు, నారాయణుడేమో వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు జగన్మాతలు ఇద్దరు కూడా అడిగారు, ఏమిటి స్వామి ఈ కోలాహలం ఏమిటి? అందరూ కూడా ఏమిటి ఎంత గొప్పగా మిమ్మల్ని కీర్తిస్తున్నారు అని అడిగారు. ఎవరు? కాళికామాత అలాగే లక్ష్మీమాత అడిగారు. అడిగేసరికి శివుడు మీసాలు తిప్పుకుంటూ, నారాయణుడు కూడా మీసాలు తిప్పుకుంటూ ఏమనుకుంటున్నారు, పార్వతి 3 కోట్ల మంది హాలాహలుని మేము 60,000 సంవత్సరాల పాటు యుద్ధం చేసి మట్టు పెట్టాం.
అందుకే మాకు ఈ కీర్తి వచ్చింది, అందరూ కూడా దేవతలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పారు. యథావిధిగా ఇక్కడ కూడా నారాయణుడు కూడా ఇంకా అంతకంటే మరి కొంచెం ఆనందంతో రెట్టించిన ఉత్సాహంతో ఈయన చెప్పారు, లక్ష్మి 3 కోట్ల మందిని సంహరించాం, అందుకే మాకు ఇంత కీర్తి వచ్చింది, మా ఇద్దరికంటే ఈ లోకంలో గొప్పవాడు ఎవడు కూడా లేడు, మేమే గొప్పవాళ్ళమే అజేయులమే అని చెప్పి వీళ్ళు పొగుడు కూడా మొదలుపెట్టారు. అప్పుడు అమ్మవార్లు ఇద్దరు కూడా కొంచెం దగ్గరికి వచ్చి, స్వామి అసలు మీరే సంహరించారంటారా ఈ 3 కోట్ల మంది హాలాహలుని, లేదా మీ వెనకాతల ఏదైనా మీకు ఒక శక్తిని ఇచ్చి సంహరించిందా అని అడిగారు. శక్త పాడా, మేమే మా తెలివితేటలతో మా అపారమైనటువంటి శక్తితో ఈ 3 కోట్ల మందిని సంహరించాం అని అన్నారు. కాదండి, ఒకప్పుడు జగన్మాత ఏం చెప్పింది మీకు, ఒకానొకప్పుడు మీరు శక్తిహీనులు అయిపోతే మిమ్మల్ని మీ ముగ్గురిని ఇచ్చి వివాహం చేసి శక్తి లేకపోవడం వల్ల మీరు సృష్టి చేయలేకపోయారు నాయన, మీరు సృష్టి చేయాలంటే ఏది చేయాలన్నా మీ దగ్గర నా శక్తి ఉండాలని అమ్మ తన శక్తిని దుర్గా లక్ష్మి సరస్వతులుగా ఇచ్చింది కదా, మర్చిపోయారా అని చెప్పి వీళ్ళు గుర్తు చేశారు. అమ్మ యొక్క శక్తిని గుర్తు చేస్తే, ఏమిటి అమ్మ శక్తి ఏమిటి, మీ శక్తి ఏమిటి, మీరు ఉంటే ఏంటి పోతే ఏమిటి, మీరు ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు, మా శక్తి వల్ల విజయాన్ని సాధించాం, ఇదంతా మా కీర్తికి మీరు అడ్డుపడతారేమిటి, మీరుంటే ఉండండి పోతే పోండి అని బాగా తిట్టారంట. ఎవరిని? లక్ష్మీదేవిని, పార్వతిని. శక్తి లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలని వాళ్ళిద్దరు కూడా సంకల్పించుకొని ఒక్కసారి అమ్మలిద్దరు కూడా లక్ష్మీదేవి పార్వతీదేవి, అంటే పార్వతీదేవి అప్పటికి పార్వతి అనకపోయినా మనం దాక్షాయని అనకపోయినా అన్ని పేర్లు ఆవిడవే కాబట్టి అప్పుడున్నటువంటి ఆ జగన్మాత ఒక్కసారి ఇద్దరు కూడా అంతర్ధానం అయిపోయి అమ్మలో కలిసిపోయారంటండి. అంతే. అలా కలిసిపోగానే శక్తి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా శవాల్లాగా పడిపోయారంటండి. అంతే. ఎవరు? శివుడు నారాయణుడు కింద పడిపోయి ఇంకా అలా ఉండిపోతే దేవతలందరూ కూడా చూసి ఆహాకారాలు చేశారు. ఏమిటి స్తంభించిపోయారేమిటి, నారాయణుడు ఇలా స్తంభించిపోయాడేమిటి, పరమేశ్వరుడు ఇలా స్తంభించిపోయాడేమిటి, ఏమి జరిగిందని చెప్పి అందరూ కూడా భయంకర గుండెలు బాదుకొని రోధించారు. ఇప్పుడే యుద్ధము జరిగింది, ఇంత విజయ గర్వముతో ఆనందముగా ఇంటికి వచ్చారు, ఇలా జరిగింది ఏమిటని చాలా దుఃఖానికి గురైపోయారు. శక్తి లేకపోతే ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి వెంటనే వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ ఏమిటి ఇలా జరిగింది, నారాయణుడు ఏమిటి అలా ఉండిపోయారు, విష్ణుమూర్తి ఏమిటి ఇలా ఉండిపోయాడు, శంకరుడు ఏమిటి ఇలా ఉండిపోయాడు, ఏమిటి ఇలా స్తంభించిపోయారు అని చెప్పి వాళ్ళందరూ చెబితే, నాయన ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, శక్తిని కొంచెం చులకనగా మాట్లాడారు. అందుకోసమని చెప్పి ఆ శక్తి తన శక్తిని ఉపసంహరణ చేసుకుంది. అందుకారణము చేత వాళ్ళు కొంచెం వాళ్ళ యొక్క శక్తి, అమ్మ యొక్క శక్తి వాళ్ళు గ్రహించినంత వరకు తప్పదు అని అన్నారు. మరి ఈయనకి ఎందుకు వెళ్ళిపోలేదు సరస్వతీదేవి అంటే, ఈయన పెద్దగా యుద్ధం చేయలేదు కాబట్టి ఈయనకి విజయగర్వం కూడా రాలేదు, వాళ్ళిద్దరు యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ విజయగర్వం వచ్చింది. అందుకారణం ఇది వాళ్ళు చేసినటువంటి అపరాధము కాబట్టి అమ్మని ప్రార్థన చేద్దాం పదండి అని చెప్పి దేవతలందరినీ కూడా తీసుకొని బ్రహ్మదేవుడు మరలా కేదార ప్రాంతానికి హిమాలయ ప్రాంతాలకు వెళ్ళారు. అందరూ కలిసి అమ్మని గొప్పగా స్తుతించారు. అమ్మా రాజరాజేశ్వరి మాత, జగన్మాత నీవే కదా సకలానికి మూల కారణము, అటు నీవు లేనటువంటి కారణము చేత త్రిమూర్తులలో ఆ యొక్క రుద్రుడు ఎలా అయిపోయాడు చూడు, నారాయణుడు ఎలా అయిపోయాడు చూడు, ఇంక వాళ్ళిద్దరూ లేకపోతే ఈ లోకాలన్నీ ఏమవుతాయమ్మా, రాక్షసులందరూ అప్పుడే మా పైకి పడ్డారు, రక్షించమ్మా అని అనేక విధాలుగా ప్రార్థన చేశారు. అమ్మ కరుణాస్వరూపురాలు కదండి. వెంటనే ప్రత్యక్షమై నాయన ఇది వాళ్ళు చేసినటువంటి తప్పు, శక్తిని ఎవరైనా అవమానముగా చేస్తే వాళ్ళకి ఇదే శాస్తి జరుగుతుందని ఈ లోకాలకి తెలియపరచాలనుకున్నాను, నా శక్తిని అవమానించారు, అందుకే నా శక్తుల్ని ఉపసంహరణ చేసేసాను. తాత్కాలికంగా మీ అందరి యొక్క ప్రార్థన మేరకు లోక కళ్యాణార్థము వారికి శక్తిని ఇస్తాను, కానీ మీలో మహాభక్తులైనటువంటి వాళ్ళు నన్ను ప్రార్థన చేసి అంటే వాళ్ళకి శక్తిని ఇస్తాను, కానీ నా శక్తి మరలా ఇప్పుడు పుట్టి వివాహము చేసుకొని వాళ్ళ దగ్గరికి చేరాలి. కాబట్టి మీలో భక్తితో ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో తపిస్తారో నా అనుగ్రహానికి పాత్రులవుతారో వాళ్ళకి నేను కుమార్తెగా పుడతాను అని చెప్పి అమ్మ అన్నదంటండి. అలా అనగానే వెంటనే సముద్రుడు వెళ్ళి, అమ్మా లోకమాత జగన్మాత
నీకు తండ్రినయ్యే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మని ముకులిత హస్తాలతో సముద్రుడు ప్రార్థన చేశాడు. దక్ష ప్రజాపతి వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను అనుగ్రహించు తల్లి, నాకు కుమార్తెగా రా తల్లి, నిన్ను చక్కగా చూసుకుంటాను, నిరంతరం కూడా పూజిస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు అమ్మన్నది, సరేనైనా మీరిద్దరు కూడా నా కోసం తప్పించండి, మీ భక్తికి సంతృప్తి చెందిన తర్వాత నేను తప్పకుండా అలాగే వస్తాను అని చెప్పి అన్నారు. అనేసిన తర్వాత వీళ్ళకి తాత్కాలికమైనటువంటి శక్తిని ఇచ్చారు. ఎవరికి? శివుడికి, నారాయణుడికి. ఆ తాత్కాలిక శక్తి వల్ల వాళ్ళు మరలా లేచి నిలబడగలిగి వారి వారి కార్యక్రమాలు కొద్దిగా చేయగలిగారండి. అంతే. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చాలా గొప్ప భక్తితో తపస్సు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ తపస్సు చేస్తే అప్పుడు అమ్మ అన్నది, క్షీరసాగర మదనము చెయ్యండి, సముద్రుడు చేసినటువంటి భక్తికి నేను సంతృప్తి చెందానని చెప్పంటే ఆ క్షీరసాగర మదనము ద్వారా లక్ష్మీదేవి జన్మించింది. ఆ లక్ష్మీదేవిని నారాయణుడికి ఇచ్చి వివాహము చేస్తే అక్కడి నుంచి లక్ష్మీనారాయణుడు అయ్యాడు నారాయణుడు. అలాగే ఇప్పుడు దక్షుడు 3000 సంవత్సరాలు తపస్సు చేసాడేంటండి. శివపురాణములో ఉంటుంది. చాలా భక్తితో అమ్మవారిని తపస్సు చేశాడు. అమ్మ సంతృప్తి చెందింది. అప్పుడు దక్షుడికి కుమార్తెగా వచ్చింది కాబట్టి ఆనాటి నుంచి జగన్మాత దక్షుడి కుమార్తెగా దక్షుడు తపస్సుకి మెచ్చుకొని వచ్చింది కాబట్టి దాక్షాయని అయ్యింది. అది అలా మన నోట్లో పడి అలా క్రమేపీ ద్రాక్షాయని అయిపోయింది అన్నమాట. దాక్షాయని కాస్త ద్రాక్షాయని అయింది. సరే, మొత్తానికి ఇలా దక్షునికి మహాకాళి దాక్షాయనిగా, సముద్రునికి మహాలక్ష్మి లక్ష్మీదేవిగా వచ్చారు. వచ్చిన తర్వాత ఇది నాయన అమ్మ ఎందుకోసం అంతర్ధానమైంది, మరలా ఎందుకోసం వచ్చింది, మరలా దక్షుడి కుమార్తెగా ఎలా వచ్చింది అని అడిగేవి కదా. ఇది అమ్మ దాక్షాయనిగా రావడం వెనకతున్నటువంటి కథ ఇది అని చెప్పారు. జయబుడు దాక్షాయని మాతకు, ఆది పరాశక్తికి, రాజరాజేశ్వరి మాతకు. ఇప్పుడు అమ్మ సౌనికాది మహామునులు అడిగారు, మరి అదే అమ్మ పార్వతిగా ఎలా వచ్చింది? ఇప్పుడు దక్షుడి కుమార్తె అయింది దాక్షాయిని, మాకు అర్థమైంది. మరి ఇప్పుడు ఆవిడే పార్వతిగా ఎలా అయింది? ఎందుకోసం దేహాన్ని విడిచిపెట్టింది? మరలా పార్వతిగా ఎలా వచ్చింది? దానికి గల కారణం ఏమిటి? మాకు తెలియపరచమని చెప్పి ప్రార్థన చేశారు. చేస్తే అప్పుడు చెప్పడం మొదలుపెట్టారు, నాయన ఎల్లప్పుడూ కూడా అహంకారం లేకుండా ఉండాలి. మనకి ఎంత శక్తి ఉన్నా, ఎన్ని వనరులు ఉన్నా, ఎంత గొప్ప ప్రజ్ఞ ఉన్నా, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా మనిషి అహంకారం లేకుండా ఉండాలి. కానీ అది మహామాయ. ఆ మహామాయకి ఎక్కడో చోట పడిపోతాడు మనిషి. అహంకారము లేకుండా ఉండాలంటే మరల ఆ మహామాయనే మనం గట్టిగా పట్టుకోవాలి తప్ప లోకంలో ఎవరిని పట్టుకున్నా అవకాశం లేదు. కాబట్టి దక్షుడు కూడా చాలా కాలం పాటు బాగానే ఉన్నాడు. కానీ కాలాంతరములో ఈ యొక్క దాక్షాయిని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా తన యొక్క కీర్తి విపరీతముగా పెరగడం వల్ల దక్షుడు ఒక ప్రజాపతి అండి. అతడికి అనేక మంది కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ వల్ల అనేక మంది 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చాడు. దక్షుడి యొక్క కుమార్తెలే 27 నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా దక్షుడి యొక్క కుమార్తెల మాట 27 మంది వీళ్ళందరూ. ఇలా అందరూ కూడా తనకి అల్లుళ్ళు అవడం వల్ల తనకి విశేషమైనటువంటి అహంకారం పెరిగిపోయి పరమేశ్వరుడే స్వయముగా అల్లుడాయాడు. పరమేశ్వరుడు అల్లుడయ్యాడు, చంద్రుడు ఒక అల్లుడయ్యాడు. ఇంకా ఇలా క్రమేపీ కొంతకాలం అయ్యేసరికి నెమ్మదిగా అహంకారం పెరిగేసరికి ఒకానొక సందర్భములో ఒక యాగం జరుగుతూ ఉంటే ఆ యాగానికి అంటే యాగము జరిగేటప్పుడు పరమేశ్వరుని అంటే పరమేశ్వరుడు లేకుండా నిరీశ్వర యాగము చేయాలని సంకల్పించుకున్నాడు కదా. దక్షయజ్ఞంలో మనం ఇంతకు పూర్వం అవన్నీ కూడా చెప్పుకున్నాం. సమయాభావన వల్ల మీకు ప్రధానమైన ఘట్టాన్ని చెబుతున్నాను. దీనికి పూర్వం ఏం జరిగిందంటే ఈ దక్షుడు ఒకానొక సందర్భములో దుర్వాసో మహర్షి మణిద్వీపానికి వెళ్ళాడు. దుర్వాసో మహర్షి అమ్మని గొప్పగా విశేషంగా తపస్సు చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రుడయ్యారు. ఎవరు ప్రత్యక్షమైనా నాకు అమ్మే కావాలన్నాడు. ఆ అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడై అమ్మతో ఏమని అనుగ్రహించబడ్డాడంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మణిద్వీపానికి నీవు రావచ్చు అని అనుగ్రహించబడ్డాడండి దుర్వాసో మహర్షి. ఒకప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు.
అమ్మని ఒక గొప్ప పుష్పమాల తీసుకుని వెళ్ళి అమ్మకి వేసి అమ్మ యొక్క పాదాల దగ్గర వేసి అమ్మకి నమస్కరించి అమ్మ చేత విశేషంగా అనుగ్రహించబడ్డాడు. అప్పుడు అమ్మ తనకి సమర్పించబడినటువంటి మాలని తిరిగి మరలా ఆ మాలని అతనికి ఇచ్చి, నాయన ఈ మాలను తీసుకుని వెళ్ళు, నీకు నచ్చినటువంటి వాళ్ళకి ఈ మాల ఇవ్వు అని చెప్పింది. అప్పుడు దుర్వాసో మహర్షి మణిద్వీపం నుంచి వస్తూ ఉంటే దక్షుడు మార్గ మధ్యంలో కనిపించాడు. కనిపించినటువంటి దక్షుడికి సంతృప్తి చెంది, సరే ప్రజాపతులకి నాయకుడు, చాలా గొప్పవాడు, ఎంతోమంది పుత్రులు కన్నాడు, పరమేశ్వరుడికి మామ, ఇంత గొప్పవాడు కాబట్టి ఈ మాల ఇతనికి ఇద్దామని చెప్పి, నాయన ఇది మణిద్వీపానికి వెళ్ళి అమ్మ దగ్గర నుంచి తీసుకుని వచ్చినటువంటి మాల అని చెప్పి ఆ మాలను ఇచ్చాడు. చాలా సంతోషం అండి, ఈ మాలని పూజా గదిలో అమ్మవారికి వేస్తాను, అలంకరిస్తానని చెప్పి చాలా సంతోషంగా తీసుకున్నాడండి. కర్మయోగం అని ఒకటి ఉంటుంది కదా, ఆ కర్మయోగం వల్ల ఆ మాల తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఎదురుగా తన భార్య కనిపించిందండి. అంతే, తన భార్య కనిపించగానే కామపరవశుడైపోయి ఆ మాలని భార్యాభర్తలు శయనించే పాన్పు పైన వేసి తన భార్య అతను కలిసి దాని మీద నిద్రించి రతిక్రీడ జరిపారు. తత్కారణంగా అక్కడి నుంచి ఆయనలో విపరీతమైనటువంటి అజ్ఞానము, అహంకారము పెరిగిపోయింది అన్నమాట. ఆనాటి నుంచి విపరీతమైనటువంటి అహంకారం. ఆ అహంకారం ఏ స్థాయికి వెళ్ళిందంటే పరమేశ్వరుడు లేచి నించోలేదని పరమేశ్వరుడి మీద ఆగ్రహాన్ని పొందాడు. ఇతను వస్తే పరమేశ్వరుడు లేచి నించోలేదని చెప్పి నన్ను అవమానించాడు. అతను రాగానే అందరూ లేచి నించున్నారు. ఆ సభలో లేవకుండాన్నటువంటి వాళ్ళు ఎవరంటే పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడంటే ఆయనకి తండ్రి కాబట్టి బ్రహ్మ యొక్క బొటకన వేలించి పుట్టినటువంటి వాడు దక్షుడు. అందుకారణం చేత బ్రహ్మదేవుడి గురించి పట్టించుకోలేదు, కానీ నాకు తండ్రి, నువ్వు నాకు అల్లుడు అయ్యుండి నేను వస్తే లేచి నించోవా అని చెప్పి అరుద్రం యాగం కరోతి, రుద్రుడు లేనటువంటి యాగాన్ని చేస్తానని సంకల్పించుకున్నాడండి. అంతే, గొప్ప యాగాన్ని ఏర్పాటు, అదే మనకి దక్షారామం. అక్కడ ఒక యాగాన్ని ఏర్పాటు చేశాడు, నిరీశ్వర యాగం. ఆ యాగానికి అందరిని కూడా పిలిచాడు. దక్షుడి దగ్గర భయము చేత అందరు కూడా వచ్చారు. కానీ ఈ విషయాన్ని దాక్షానికి తెలియపరచలేదు. పరమేశ్వరుడు వద్దని చెప్పాడు. సమయం లేక మీకు తొందరగా చెప్తున్నాను. పరమేశ్వరుడు వద్దన్న కూడా ఆవిడ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమైంది, అందరూ విపరీతముగా ఆవిడని అవమానించారు. ఆ అవమానాన్ని భరించలేక, నా భర్త లేనటువంటి యాగాన్ని చేస్తారా మీరు, బుద్ధి లేనటువంటి వాళ్ళు, శివుడు లేనటువంటి యాగము ఒక యాగమా, ఇక్కడికి వచ్చిన మీరందరూ ఒక ఋషులా అని చెప్పి వాళ్ళందరినీ విశేషముగా దూషించి, ఇటువంటి యాగములో దక్షుడు కుమార్తె అయినటువంటి దాక్షాయనిగా ఈ పేరు ఉండడానికి వీల్లేదు, నేను ఉన్నంత వరకు దాక్షాయని దాక్షాయని అని చెప్పి అంటారు. నా భర్తని ఇంత అవమానించాడు కాబట్టి ఈ దక్షుడి కుమార్తెగా నేను ఉండదలుచుకోవట్లేదని చెప్పి అమ్మ యోగాగ్నిని రగుల్చుకొని అందులోనికి దూకేసి దేహాన్ని విడిచిపెట్టేసింది. అప్పుడు అమ్మ అలా అందులోకి వెళ్ళిపోగానే అమ్మ దేహం అంతా నల్లని కట్టిగా మారిపోయిందండి. అంతే. ఈ విషయం నారద మహర్షి వెళ్ళి పరమేశ్వరుడికి చెప్పాడు. పరమేశ్వరుడికి విశేషమైనటువంటి కోపం వచ్చి, ఒరే మూర్ఖుడైనటువంటి దక్షుడా, ఇదే నీకు నా ఆఖరి శాపం అని చెప్పి తన జటాజూటాన్ని తీసి నేలకేసి కొట్టాడు. అంతే. అలా కొట్టగానే అందులో నుంచి వచ్చారు ఇద్దరు. ఎవరు? వీరభద్రుడు వచ్చాడు, భద్రకాళి వచ్చింది. వెళ్ళండి, మీకు సకల శక్తులు కూడా ఇస్తున్నాను, ఆ మూర్ఖుడైనటువంటి దక్షుడిని సంహరించేయండి, అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చిత్రహింసలకు గురి చేసేయండి అని పరమేశ్వరుడు సకల శక్తుల్ని వాళ్ళకి ఇచ్చాడండి. అంతే. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ దక్ష యజ్ఞాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనము చేసేశారు. దక్షుని కూడా సంహరించేశాడు వీరభద్రుడు. అందరిని కూడా గడ్డాల మీసాలను కూడా బీగేశారు. అందరూ కూడా పారిపోయారు. చాలా గొప్ప ఇది జరిగింది అక్కడ. యుద్ధం అంటే వాళ్ళు విపరీతమైనటువంటి చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళందరినీ కూడా చేసేది లేక అందరూ కూడా పారిపోయారు. ఆ యాగం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు. ఆ యాగం అయిన తర్వాత పరమేశ్వరుడు వచ్చి, అంటే ఆ యాగం ఆ విధముగా జరిగిపోయిన తర్వాత వీరభద్రుడు భద్రకాళి శాంతించిన తర్వాత పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు. యాగము మధ్యలో ఆగడం ధర్మము కాదు అని ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చి తన భార్య కట్టెలాగా మారిపోయినటువంటి తన భార్యను చూసి ఆవిడ యొక్క దేహాన్ని తన భుజస్కంధాలపైన వేసుకుని ఉన్మత్తుడైపోయి మతి భ్రమించిన వాళ్ళ వలె ప్రళయకాలం నృత్యాన్ని చేశాడు ఆ యొక్క పరమేశ్వరుడు. అన్ని ప్రాంతాలకి, అన్ని లోకాలకి, అన్ని ప్రదేశాలకి దిక్కులన్నీ కూడా గెరమని తిరుగుతూ భయంకరమైన నృత్యాన్ని చేశాడండి. అంతే. ఇప్పుడు అందరూ కూడా లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి. శివుడు యువతల వైపు నృత్యం చేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోతూ ఉంది. మొత్తం అన్నీ పడిపోతున్నాయి. ఎక్కడొక్కడ సృష్టి అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతూ ఉంది. అలా అయిపోతూ ఉంటే దేవతలందరూ కూడా వెళ్ళి, నారాయణ ఏమిటి శివుడు ఇలా అయిపోయాడు, ఉన్మత్తుడిగా అయిపోయాడు ఏమిటి, ఆ నృత్యం ఏమిటి, ఆ భయంకరమైనటువంటి ఆ వికట అట్టహాసములు ఏమిటి, ఇవి భరించలేకపోతున్నారు, లోకాలంతా కూడా సర్వనాశనం అయిపోతున్నాయి, కాపాడు అని ప్రార్థన చేస్తే
ఆయన దేహం పైన ఆయన భార్య దేహము ఉన్నంత వరకు ఆయన అలాగే ఉంటాడు. కాబట్టి ఆ యొక్క భార్య దేహాన్ని, సతీదేవి దేహాన్ని విచ్ఛిన్నము చేయవలసిందే, అది వినా వేరొక మార్గము లేదు అని చెప్పి అన్నారండి. అంటే సరే స్వామి తక్షణమే చెయ్యండి, లేకపోతే లోకమంతా కూడా ఇంకా అల్లకల్లోలం అయిపోతే సర్వనాశనం అయిపోతుంది అని ప్రార్థన చేశారు. సారంగమైనటువంటి కోదండాన్ని ఎక్కుపెట్టి నారాయణుడు 108 బాణాలు వదిలిపెట్టాడండి. అంతే, ఆ 108 బాణాలు వెళ్ళి ఆ శివుడి మీద ఉన్నటువంటి సతీదేవి దేహాన్ని 108 భాగాలుగా ఖండించబడిపోయేవి. అవే 108 శక్తిపీఠాలు అయ్యాయన్నమాట. చూడండి, అమ్మ యొక్క దేహమే 108 శక్తిపీఠాలు అయ్యాయండి. అలా అయిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే దేహము కింద పడిపోయిందో 108 భాగాలుగా ఖండించబడ్డదో శివుడికి ఒక్కసారి బాహ్య స్మృతి కలిగి బ్రహ్మదేవ ఆ సతీదేవి యొక్క దేహపు ఖండములంటే ఆ ముక్కలేవి కూడా సామాన్యమైనటువంటివి కావు, ఆ యొక్క దేహ ఖండములన్నిటికీ కూడా తక్షణమే నువ్వు విశ్వకర్మ ద్వారా ఆలయాలను కట్టించు అని చెప్పి అన్నాడండి. అంతే, అలా కట్టినటువంటివి 108 శక్తిపీఠములు, అమ్మవారి యొక్క శక్తిపీఠాలు అలా వచ్చేయమాట. అవి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పడ్డాయి. వాటిలో ఇప్పుడు ఏవి ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఒకప్పుడు మనంతా కూడా ఒకటే, ప్రపంచమంతా మనమే పరిపాలించే, భారతదేశమే ప్రధానంగా పరిపాలించింది, మొత్తం కూడా ప్రపంచమంతా కూడా మనదే. అది ఖండించబడి అనేక ముక్కలు అయిపోయింది. వాటిలో 18 మాత్రమే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటినే మనము స్పృశించడానికి, దర్శించడానికి, ప్రార్థించడానికి, పూజించడానికి యోగ్యముగా ఉన్నాయి. వాటిని మనం ఏమంటాము, అష్టాదశ శక్తిపీఠములు అంటామన్నమాట. లంకాయాం శంకరీదేవి, కామాక్షి కంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రౌంచపట్టనే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, ముహుర్యే ఏకవీరాం, ఉజ్జయిన్యాం మహాకాలం, పీఠికాయాం పురుహూతిక, ఓడ్యాయాం గిరిజాదేవి, మాణిక్యాం దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేసు సరస్వతి అని మనం అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి ఇలా అమ్మవారి యొక్క దేహము, ఆ దాక్షాయని యొక్క దేహము ఆ విధముగా ఖండించబడి 108 శక్తిపీఠాలుగా మారిపోయింది నాయన. ఇది అమ్మ యొక్క దేహాన్ని విడిచిపెట్టింది. ఆ తర్వాత మరల ఆ దాక్షాయనినే పార్వతీదేవిగా జన్మించింది. దక్షుడి కుమార్తెగా ఉండడం ఇష్టం లేక కదా దేహాన్ని విడిచిపెట్టేసింది. పర్వతరాజు చాలా గొప్ప విశేషముగా అమ్మని ప్రార్థన చేశాడు. అమ్మని ప్రార్థన చేస్తే ఆ యొక్క హిమవంతుడికి, మేనాదేవికి అమ్మ పార్వతీదేవిగా పుట్టింది. ఆ పుట్టడానికి ముందు అతడు ఎంతో గొప్ప తపస్సు చేశాడు, ఎంతో తప్పించిపోయాడు. అమ్మ నువ్వు నా కుమార్తెగా పుట్టు, నా కుమార్తెగా పుట్టని తపన పడ్డాడు. శివుడు సతీ వియోగముతో 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. సతీ వియోగముతో శివుడు కూడా. ఇలా కొంతకాలం అయిన తర్వాత తారకాసురుడు అన్నటువంటి వాడు విజృంభించాడు. వాడు ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు, తారకాసురుడు అన్నటువంటి వాడు విజృంభించి గొప్ప దివ్య వరాలు పొంది లోకాలన్నీ కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా వెళ్ళి ఆ హిమవంతుడిని, అమ్మని ప్రార్థన చేస్తే ఆ హిమవంతుడికి అమ్మ పుట్టింది. హిమవంతుడికి పుట్టింది కాబట్టి ఆనాటి నుంచి అమ్మని ఏమన్నారు, హైమవతి అని చెప్పి అన్నారన్నమాట. తర్వాత ఆవిడే పార్వతి మరల ఆ శివుణ్ణి చేరింది, లక్ష్మీదేవి మరల విష్ణువుని చేరింది. శక్తిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయొద్దు నాయన. శక్తిని నిర్లక్ష్యము చేస్తే ఎంతటి వారికి కూడా అశక్తులైపోతారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సర్వకాల సర్వ అవస్థలందు కూడా అందరూ శక్తిని ప్రార్థించండి అని చెప్పారన్నమాట. దుర్గే 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 జై జై మా, దుర్గే సాగరి మా, కాళిక పాలిని మా, కరుణ సాగరి మా, కాళిక పాలిని మా, జగదోద్ధారిణి మా,
జగదోద్ధారిణి మా జగదోద్ధారిణి మా దుర్గే జయ జయ మా అంబ దుర్గే జయ జయ మా దుర్గే 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 జయ జయ మా जय बोलो आदि पराशक्ति की राजराजेश्वरी माता को ललिता त्रिपुर सुंदरी माता को भगवान श्री सत्य साई बाबा जी की ఇలా అమ్మని ఎల్లప్పుడూ కూడా మనం కీర్తిస్తూ ఉండాలి. భక్తులంటేనే భగవంతుడికి మద్భక్తామి ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద. ఎక్కడుంటానని చెప్పాడు ఆయన? నా భక్తులు ఎక్కడ నన్ను గానము చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పన్నాడు. కాబట్టి అటువంటి గానాన్ని, అమ్మ యొక్క దివ్య వైభవాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గానము చేస్తూ ఉండాలి. అలా చేస్తే భగవంతుడు కూడా మన యొక్క భక్తిని చూసి, మన యొక్క సాధనా చతుష్టయ సంపత్తిని చూసి భగవంతుడు కూడా ఎంతో సంతృప్తి చెంది మనకి ఎల్లప్పుడూ కూడా కాపాడుతాడు, ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు. ధర్మరాజుని కాపాడడానికి, అంటే పాండవులని కాపాడడానికి, కౌరవులని దగ్గరుండి శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించడానికి కారణం అదే. కుంతీదేవి శాపం పెడతానన్నది శ్రీకృష్ణ పరమాత్ముడికి. కృష్ణ, నా గర్భములో పుట్టినటువంటి 100 పిల్లలని దగ్గరుండి సంహరించేసావు, కానీ ఆ కుంతి మాద్రులకి పుట్టినటువంటి ధర్మరాజుని, భీముడిని, అర్జునుడిని, నకులుడిని, సహదేవుడిని దగ్గరుండి కాపాడేవు అని చెప్పి ఎంతో నిందించింది, శాపం కూడా పెట్టింది. కానీ కృష్ణుడు అంటాడు, అమ్మా, ఆ ధర్మరాజు ఉన్నటువంటి గొప్పతనము ఎంత గొప్పదంటే, అసలు నీ కొడుకులు చనిపోవడానికి నేను కారకుడు కాదు, నీవే కారకురాలి అన్నాడు. నేను కారకురాలా? ఎలా అయ్యానన్నది గాంధారి. భగవంతుడు నీకు 2 నేత్రాలు కూడా ఇస్తే నువ్వు చరిత్రలో శాశ్వతంగా ఉండిపోవాలని ఆ కళ్ళకు గంతలు కట్టుకున్నావు, మహాపతివ్రతగా పేరు తెచ్చుకోవాలని. నీ కన్న తల్లి చూపుకే నీ కొడుకులు నోచుకోలేదు, కన్న తల్లి చూపుకి, కన్న తండ్రి చూపుకి నోచుకోలేదు. కాబట్టి నీ కొడుకులు ఇంకా భగవంతుని అనుగ్రహానికి ఎలా నోచుకుంటారమ్మా? అందుకు వాళ్ళు చచ్చారు అన్నాడు కృష్ణ పరమాత్ముడు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మకి తల్లిదండ్రుల యొక్క ప్రేమకి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కానటువంటి బిడ్డలు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాలేరు అని చెప్పాడు. దానితో పాటు ధర్మరాజులో ఉండే గొప్పతనం ఎంత గొప్పతనం అండి! అర్జునుణ్ణి పంపిస్తాడండి దేనికోసం? సంధి కుదర్చమని పంపిస్తే, కృష్ణ పరమాత్ముని పంపించాడు సంధి కుదర్చమని. పంపితే కృష్ణుడు వాళ్ళ గురించి తెలుసు, కానీ ధర్మరాజు చెప్పాడని వెళ్ళాడు. వెళ్తే వాడు మూర్ఖుడు ఒప్పుకుంటాడా? వాడి సూది మొన మోపినంత జాగా కూడా ఇవ్వను, యుద్ధంలోనే తేల్చుకుంటాను రమ్మని అన్నాడు దుర్యోధనుడు. కృష్ణుడిని బంధించాలనుకున్నాడు. అదంతా మహాభారతం, మనం పక్కన పెడదాం. సరే, అప్పుడు కృష్ణుడు వచ్చేసాడు. వచ్చేస్తే ధర్మరాజు ఎదురెళ్ళాడు. కృష్ణ, ఏమైంది? ఒప్పుకున్నాడా ఆ దుర్యోధనుడు సంధికి అని? పాపం ఏం జరిగిందో అన్న ఆతృతతో అడుగుతాడు. అడిగితే కృష్ణుడు ధర్మరాజు భుజం మీద చేయి వేసి, ధర్మరాజా, వాడు మూర్ఖుడు నాయనా, నేను ఎంత చెప్పాను, చివరికి నన్నే బంధించాలనుకున్నాడు తప్ప వాడు సంధికి ఒప్పుకోలేదు నాయన అని చెబితే, ధర్మరాజు ఏడ్చుకొని ఒక కొంచెం దూరంగా ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడంట. ఒంటరిగా ఏడుస్తుంటే సత్యసాయిబాబా గారు చెప్తారండి ఆ ఘట్టాన్ని. ఏడుస్తుంటే అర్జునుడు చూశాడంట. ఏమిటి మా అన్నయ్య ఏంటి కనిపించట్లేదంటే అలా వెళ్ళి చూస్తే ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు ఒక చెట్టు కింద. ఏమిటి అన్నయ్య ఏడుస్తున్నాడు అని చెప్పి అప్పుడు ఆ ఏడుపును చూసి అంటాడనమాట, అన్నయ్య ఎందుకోసం ఏడుస్తున్నావు? కొండలు పిండి చేయగల కూరిమి తమ్ములమైన మేము నీ అండగనుండగా, కొండలు పిండి చేయగల కూరిమి తమ్ములమైన మేము
నీ ఎండగనుండగా కృష్ణ పరమాత్ముడు పెట్టని కోటవలే మనకుండగా రణంబులోపల జయోన్నతి గూర్పగనించుచుండ ఈ మొండితనంబదేల అగ్రజ ఈ మొండితనంబదేల వనభూముల నుండగనేల అగ్రజ 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 అని అడుగుతాడు. అన్నయ్య ఏమిటన్నయ్య, ఎవరు మనం? కొండలు పిండి చేయగల కూరిమి తమ్ములమైన మేము నీ ఎండగనుండగా. కొండల్ని కూడా పిండి చేసే మహాబలవంతులం అన్నయ్య మేముంటుండగా, అది కూడా కూరిమి. మనందరికీ ఐకమత్యం ఉంది, మనలో మనం ఒకరంటే ఒకరికి అసూయనటువంటి వాళ్ళము కాదు. భీముడు ఎటువంటి వాడన్నయ్య? 10,000 ఏనుగులు బలవంతుడు. నేను గొప్ప గొప్ప అస్త్రాలు సంపాదించినటువంటి వాడినన్నయ్య. అర్జున, ఫల్గుణ, కిరీటి, సవ్యసాచి, ధనుంజయ, వివిత్స గొప్ప బిరుదాంకితం వెళ్ళటువంటి వాడినన్నయ్య. ఇంత గొప్పవాళ్ళు మేముంటే ఇక్కడ కూర్చొని ఒంటరిగా ఏడుస్తున్నావా? కృష్ణ పరమాత్ముడు పెట్టని కోటవలే మనకుండగా. కోట గోడని ఎవరైనా కట్టాలి, అది రక్షణగా ఉంటుంది. అడగకుండానే కృష్ణుడు మన దగ్గరికి వచ్చి మనకు రక్షణగా ఉంటే, కృష్ణ పరమాత్ముడు మన దగ్గర ఉంటే, రణంబులోపల జయోన్నతి గూర్పగనించుచుండ. యుద్ధం ఎప్పుడు వస్తుందా? ఆ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, కర్ణుడిని వాళ్ళందరినీ ఎప్పుడు సంహరించాలని ఉత్సాహంతో మేము చూస్తూ ఉంటే, ఎందుకన్నయ్య ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాడంట అర్జునుడు. ఇప్పుడు ధర్మరాజు తన తమ్ముడు అర్జునుడు భుజం మీద చెయ్యేసి, నాయనా అర్జున, నేను ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నానంటే, యుద్ధములో మనము ఓడిపోతామని వేయడం లేదురా, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు చచ్చిపోతారని నేను ఏడుస్తున్నాను రా అన్నాడండి ధర్మరాజు. చూడండి, పాపం వాళ్ళకి తెలియదురా, మీరు ఎంత గొప్ప బలవంతులో వాళ్ళకి తెలియక యుద్ధానికి కాళ్ళు దువ్వుతున్నారా. నాకు తెలుసు నీవు ఎంత గొప్ప బలవంతుడివో, నా తమ్ముళ్ళందరూ కూడా ఎంత గొప్ప బలవంతులో. కృష్ణ పరమాత్ముడు మన వైపు ఉండగా విజయము వాళ్ళకి ఎలా వస్తుందిరా? ఎప్పటికీ రాదు. వాళ్ళు చచ్చిపోతారని ఏడుస్తున్నాను రా అన్నాడండి. అంత గొప్పవాడు ధర్మరాజు. మహాభారతంలో అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆ నిండు సభలో కూడా ధర్మరాజు గొప్పతనం గురించి చెప్తాడన్నమాట శ్రీకృష్ణుడు. అంటే భక్తుడి గురించి భగవంతుడు చెప్పడానికి ఎంత ఉత్సాహాన్ని చూపిస్తాడో చూడు. ధర్మరాజా, నా మాట విను. ఏదో వాళ్ళని, కర్ణుడిని, వాడిని, వీడిని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావు. ధర్మరాజు ఎంత గొప్పవాడు తెలుసా? అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు. అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు. సాగరములన్నీయు ఏకము కాకపోవు, సాగరములన్నీయు ఏకము కాకపోవు. ఈ కర్ణులు 10,000 నొత్తురు చత్తురు రాజరాజ. నా పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకుల కావు మెల్లరన్ అని చెప్పి నిండు సభలో ధర్మరాజు గొప్పతనాన్ని కృష్ణ పరమాత్ముడు కీర్తించాడండి. అది భక్తుడి పట్ల భగవంతుడికి ఉండే వాత్సల్యం అంత గొప్పది. చూసారా, ఆయన గొప్పతనాన్ని ఈయన చెప్పాడు. కాబట్టి ఎల్లప్పుడు కూడా భక్తి కలిగి ఉండాలి నాయన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.